ఒక పుస్తకం వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది, ఫేస్బుక్కే వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది. యూట్యూబ్ లో పాడి నిన్ను ఇంటర్వ్యూ చేయకముందు కూడా నేను ఈ సాంగ్ చాలా సార్లు చూసిన, కాకపోతే నువ్వు వాడినావని నాకు తెలియదు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వేరే ఛానల్లో కూడా తమ్ముని ఇంటర్వ్యూ చేసిన. ఇంకా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ మనీ మొగడంట నిమ్మల సుకారడే ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప నరంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు. ఆకాశాన ఓయ పక్షి గుడ్లు యాడ పెట్టినావే గోలుకొండ గొడుగురాళ్ళల్లా నరంగరజు బంగారు. హాయ్ హలో నమస్తే, అందరు ఎట్లున్నారు? ఇక నేనైతే మస్తున్నా. ఈరోజు ఒక మంచి సింగర్ని అయితే మీ ముందుకు పట్టుకొచ్చిన. ఇక తమ్ముడు అయితే మీ అందరికీ తెలుసు, తమ్ముడు మంచి మంచి సాంగ్స్ పాడతాడు, మంచి మంచి మాటలు మాట్లాడతాడు. మరి తమ్ముడు లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో, తమ్ముడు ఎట్లాంటి సాంగ్స్ పాడతాడో తెలుసుకోవాలని నాకు కూడా ఆతృతగా ఉంది. కాబట్టి మరి ఎందుకు ఆలస్యం, తమ్ముడిని పరిచయం చేసుకొని పాటలు పాడిపించుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే. బాగున్నావా? బాగున్నాను. మీరేనా? బాగున్నా. నువ్వు బాగున్నావు అని తెలియాలంటే ఒక మంచి సాంగ్ తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో పాడిన సాంగ్ పాడతాను. ఓకే. నల్ల కోడికి పిల్లలందం నెమలికే కనుసారెలందా మడ్లవోయే ఆడిదానికి నారంగరజు బంగారు మరిది ఎడమసేతి గాజులందము. ఎనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దరు, నారంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు. ఆకాశాన ఓయ పక్షి గుడ్లు యాడ పెట్టినావే గోలుకొండ గొడుగురాళ్ళల్లా నారంగరజు బంగారు మరిది ఎక్కబోతే దిగరాదయ్యా. ముంగటి నాగాలివాడ మూత్యాల పోగులోడ దాపటెద్దు దూపగోరు నొయ్యి నారంగరజు బంగారు మరిది ధర్మపురిలో సెలిమదోడోయి. వెనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడా నిన్న వచ్చిరి కన్నెలిద్దరు, నారంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు, నారంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు. సూపర్ సూపర్ తమ్ముడు, నిజంగా మస్తు వాడినావు. ఈ పాట యూట్యూబ్ లో పాడిన తర్వాత నిన్ను ఇంటర్వ్యూ చేయకముందు కూడా నేను ఈ సాంగ్ చాలా సార్లు చూసిన, కాకపోతే నువ్వు వాడినావని నాకు తెలియదు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వేరే ఛానల్లో కూడా తమ్ముని ఇంటర్వ్యూ చేసిన. ఇంకా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తమ్ముడు ఎక్కడ, డిస్టిక్ ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా సిరికొండ. తమ్ముడు మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఎట్లుంది పాటల ప్రయాణం అనేది, ఎట్లుంది? ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. పీజీ ఫస్ట్ ఇయర్. అవునండి. ప్రజెంట్ సాంగ్స్ పాడుతున్న అవకాశాలు వస్తాయి, రికార్డింగ్లో కూడా పాడిన 2-3 సాంగ్స్ రిలీజ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇంకొక మంచి సాంగ్ మనోళ్ళ కోసం. తప్పకుండా. అంటే ఫోక్లా లేకుండా మామూలు ఫోక్ అయినా సరే, ఏదైనా సరే నీకు నచ్చిన సాంగ్, మంచి మెసేజ్ సాంగ్, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్. ఓకే. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప. మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప. సాధించే గోరంత కోల్పోయే కొండంత, సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగంటి చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప. మరయంత్రమై మనిషి మనుగడను సాగించ, మారింది చాలక ఇంకేదో సాధించ. కాలానికి వేగమందించ నిందించ, నిలువులేక కంటి నిదురలేక బ్రతుకు వెళ్ళదీస్తుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప.
స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే మానవత్వం మట్టిలో కలిసిపోవట్టే ఒకని మేలు కొరకు ఇంకొకని బలిగోరే ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలై విర్రవీగేది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప ప్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ మోసాల మోజులు రోజులెల్లా తీస్తూ మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే మా నాగరిక ముసుగులో నలిగిపోతూ కుమిలి కుంగిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణము దప్ప దినదినము దిగజారె గుణము దప్ప. సూపర్ సూపర్ తమ్ముడు. ఇప్పుడున్న సమాజం గురించి మంచి సాంగ్ పాడినావు. అంటే ఈ సాంగ్ ఎవరు రాసిరు? మాటల తిరుపతి రాసి మాటల తిరుపతి అన్న రాసిండు. నిజంగా మాటల తిరుపతి అన్న రాసే ప్రతి సాంగ్ కూడా మస్తుంటది. నేను కూడా ఈ సమాజానికి ఉద్దేశించి బంధాలకి బంధుత్వాలకి సంబంధించి రీసెంట్గా ఒక సాంగ్ రాసిన, అది నేనే వాడినా. కాకపోతే ఇన్స్టాలో యూట్యూబ్లో వేరే అక్క వాడడం వల్ల ఆ వీడియో యూట్యూబ్లో చాలా మంచిగా పోతుంది. బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది, అందమంటాడు చందమంటాడు అవనిలో కలిసే దేహానికి, అవనిలో కలిసే దేహానికి, ఆస్తులంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసేటి మనిషికి, గా మట్టిలో కలిసేటి మనిషికి, డబ్బులున్నోడు గొప్పోడురా నేడు లేనోడు పేదోడురా, నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాటరా, బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది. ఈ సాంగ్ నేనే రాసి నేనే వాడినా, కానీ అది పాడిన ఛానల్ అంత హిట్ కాకపోయినా కానీ లిరిక్స్ అయితే చాలా మందికి అటాచ్ అయినాయి, హార్ట్ టచింగ్ ఉన్నాయి, రీల్స్ లో మస్తు పోయింది. ఇంకా తమ్ముడు ఎట్లా ఉంది మరి లైఫ్, ఇంకా సాంగ్స్ అవకాశాలు ఎట్లున్నాయి మరి? సాంగ్స్ ప్రజెంట్ పాడుతున్నా, రికార్డింగ్స్ అట్లా మంత్లీ ఏమైనా ఉంటే వెళ్తున్నా, స్టూడియోలోకి వెళ్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే పాడిన ఒక 1 month బ్యాక్, ఒక 2 ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ మరి ఇంత మంచి వాయిస్ ఉంది, ఇంత మంచిగా సాంగ్స్ పాడుతున్నావు కదా, ఏమంటుంటారు తమ్ముడు? సపోర్ట్గా ఉంటుంది అన్న, ట్రై చేసి మరి సాంగ్స్లోని చదువు అంటే చదువుతో పాటు సాంగ్ కూడా ట్రై, అంటే సాంగ్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా లైఫ్, అంటే ఇలాంటి గొంతున్నాయి కదా బాగుంది అన్నట్టు ఎంకరేజ్మెంట్ చేస్తాను. సరే తమ్ముడు, ఇప్పుడు ఇంకో మంచి సాంగ్ మరి. తప్పకుండా అన్న. మరి మొత్తం ఏం చదవాలన్నా ఏం తెలుసుకోవాలన్నా గ్రంథాలయాలకు లైబ్రరీలకు పోయి మంచిగా బుక్కులు తీసుకొని చదువుకొని అర్థాలు అవన్నీ తెలుసుకునేటోళ్ళు, అసలు ఏంది చరిత్రలు కానీ అవన్నీ తెలుసుకుంటారు. కాకపోతే ఈ మధ్య ఈ సోషల్ మీడియా కానీ ఈ టెక్నాలజీ కానీ పెరగడం వల్ల చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియానే యూజ్ చేసుకుంటున్నారు. అప్పుడు గ్రంథాలయాల పరిస్థితి, ఈ చదువుల పరిస్థితికి సంబంధించి ఏదైనా పాటలు ఉన్నాయి ఒక్కసారి మనలో పుస్తకం గురించి సూపర్. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట, పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట, ఒక పుస్తకం వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది, ఫేస్బుక్కే వచ్చింది లైబ్రరీ కనుమరుగైంది, రెయిన్ బవల్లు వాట్సాప్తో కుస్తే పడుతుంది లోకం, పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, తరగని సంపద పుస్తకం తరతరాల చరితను మార్చురా, దొంగలు దోచని సొత్తురా దొరలాగా మనని మార్చునురా, రాజుల కాలం నాడురా తాటి పత్ర గ్రంథాలురా, చదువుకు జీవం పోసింది నీతి సూత్రాలిచ్చింది, చదువుకు జీవం పోసింది నీతి సూత్రాలిచ్చింది, పరిపాలనలో భాగ్యస్వామ్యం పరిశోధనలకు వాయువైనది, పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానము నింపే అక్షరాల తోట,
చిరిగిన చొక్కా ఉన్న మంచి పుస్తకాన్ని కొనమన్నది, తల దించి నన్ను చదువన్నది, తల ఎత్తేలాగా చేస్తన్నది. ఒంటరి నేనంటూ ఎవరు కుములద్దంటుంది, ఒంటరి నేనంటూ ఎవరు కుములద్దంటుంది. నేస్తాన్నయమే తోడుగా ఉంటూ లక్ష్యం వైపే తరుముతన్నది. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, అక్షరాల తోట. సూపర్ సూపర్ తమ్ముడు, నిజంగా పుస్తకం గురించి మస్తు వాడినావు. నిజంగా ఒకప్పటి జనరేషన్కి ఇప్పుడు మస్తు చేంజ్ అయిపోయింది. అసలు లైబ్రరీ వెళ్ళాలంటేనే ఎవరు పోవట్లేదు చదవడానికి. కానీ సోషల్ మీడియాని అంటే సోషల్ మీడియాలో ఏదైనా డౌట్ వచ్చిందంటే గూగుల్లో కొట్టడం చూడడం ఇదే అయిపోయింది. మస్తు వాడినావు తమ్ముడు. కాకపోతే ఈ సాంగ్ ఎవరు రాసిరు? అంటే మామూలుగా నేను సోషల్ మీడియా యూట్యూబ్లో చూసిన బాగుంది సాంగ్ అని నేర్చుకుని. నిజం తమ్ముడు, సూపర్. ఇప్పుడు మంచి ఫోక్ సాంగ్ మనోళ్ళ కోసం. తప్పకుండా ఇక మామూలు నేను సింతావాను సిలకలబాయి మల్లోకి పోతుంది వస్తావేమే రమణమ్మ, వరికోత కస్తావేమే ఓ రమణమ్మ. సింతామాను సిలకలబాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రమణమ్మ, వరి పోతుంది వస్తావేమే రమణమ్మ. కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. నువ్వు వస్తావంటే ఎదురుగా వస్తా రమణమ్మో, నువ్వు రాలేవంటే బావిల పడతా రమణమ్మ. సింతామాను సిలకలబాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రమణమ్మ, వరి పోతుంది వస్తావేమే రమణమ్మ. ఆరుసెలా వడ్లిస్తాని ఆవుకు మా పెడు గడ్డిస్తా, ఆరుసెలా వడ్లిస్తాని ఆవుకు మా పెడు గడ్డిస్తా. పక్కన పత్తి సేనుందే రమణమ్మో, నువ్వు అంటే మరి నాదేముందే రమణమ్మ. సింతామాను సిలకలబాయి మల్లోకి వరి పోతుంది వస్తావేమే రమణమ్మ, వరి పోతుంది వస్తావేమే రమణమ్మ, వరి. సూపర్ సూపర్ తమ్ముడు, అసలు నిజంగా నువ్వు వాడుతుంటే అట్లనే వినాలి, ఇంకా వాడిపించుకోవాలి అన్నట్టే ఉంది. ఇంకా మంచి సాంగ్స్ తమ్ముడు మనోళ్ళ కోసం. ఎక్కువ సాంగ్సే వాడిపించుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే తమ్ముడు వాయిస్ కూడా మస్తుంది కాబట్టి. తమ్ముడు ఇప్పుడు ఒక మంచి సాంగ్ మనోళ్ళ కోసం, మంచి తత్వగీతం పాడతాను. ఓకే. ముడికి మూడేలా మంచిది కై పూర్ణం, ముడికి మూడేలా మంచిది కై పూర్ణం. ఇంటికి సిట్టాడు ఇత్తులడిగేదా గాని మాను మానుమి, గంజయి సెలువో మాను మానుమి. మానాలేదే బామ మదముతో రాట్నాలు, మానాలేదే బామ మదముతో రాట్నాలు. ఈరాతో అను మల్లా దేవుడిచ్చిన సొంగ మానాలే. పట్టంచు జోడాలు బంగారు కడియాలు, పట్టంచు జోడాలు బంగారు కడియాలు. బావుంగాని బతుకు బట్టి కొట్టం వాయే మాను మానుమి, గంజయి సెలుమో మాను మానుమి. మానాలేదే బామ మదముతో రాట్నాలు, మానాలేదే బామ మదముతో రాట్నాలు. ఈరాతో అను మల్లా దేవుడిచ్చిన సొంగ మానాలే. సూపర్ తమ్ముడు. అంటే ఈ తత్వగీతం అన్నావు కదా, అంటే దీని అర్థం ఏంది అసలు? అంటే భర్త అంటే గంజాయికి బానిస అయ్యి, గంజాయికి బానిస అయిపోతుంది అంటే మానేయమని చెప్పేసి, మానేయమని చెప్పేసి భార్య తన చెప్తానండి ఈ పాట నేపథ్యం. ఇప్పుడు మంచి ఫోక్ సాంగ్ ఇక బాగా మందికి తెలిసిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి. పాలమూరు జానపదం అన్న. ఓకే.
నీలమ్మని మొకడంట నిమ్మల సుక్కారెడే ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బియ్యముండవే నీల బిందెలుండవే నీల బియ్యాలుండవే నీల బిందెలుండవే నీల అల్లంబాయి కాడ వంట జయవే నీల అల్లంబాయి కాడ వంట జయవే నీల నీవేదినవే నీల నాకే వెట్టవే నీల నీవేదినవే నీల నాకే వెట్టవే నీల మిగిలిన అన్నాముల్లా సద్ది గట్టవే నీల సద్ది గట్టవే నీల సాగా నంపవే నీల సద్ది గట్టవే నీల సాగా నంపవే నీల సడకు సంజీవరెడ్డి డౌరా బోధమే నీల సడకు సంజీవరెడ్డి డౌరా బోధమే నీల నీలమ్మని మొగడంట నిమ్మల సుక్కారెడే ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల సూపర్ సూపర్ తమ్ముడు, అసలు నువ్వు వాడుతుంటే నాకు కూడా వాడాలన్నట్టు అనిపించింది. ఇక నాకు కూడా వచ్చు కాబట్టి నువ్వు వాడుతుంటే మధ్యలో నేను కూడా అనుకున్నా. కానీ నేను వాడినా కానీ నేను చెప్తున్నా కదా, నా వాయిస్ కంటే నీ వాయిస్ మస్తుంది నిజంగా. ఇప్పుడు ఇంకో వస్తువులకే వాల్యూ ఉన్నది, మనుషులకు ఎక్కడ కూడా వాల్యూ లేదు. చూసిరు కదా, తమ్ముడైతే మంచి మంచి పాటలు పాడిండు, మంచి మంచి మాటలు కూడా చెప్పిండు. తమ్ముడితోని ముచ్చట పెట్టే కంటే పాటలు పాడిపించుకుంటేనే బాగుంది. ఎందుకంటే తమ్ముడు మాటలు తక్కువ మాట్లాడుతుండు, పాటలు ఎక్కువ వాడుతుండు. తమ్ముడితో పాటలు కూడా ఎక్కువ వాడిపించుకోవాలనే ఉద్దేశంతోనే మొత్తం పాటలే వాడిపించిన. మరి ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో, తమ్ముడు ఎట్లాంటి టాలెంట్ ఉంది, తమ్మునికి ఎంత మంచి టాలెంట్ ఉంది, మరి తమ్ముడు వాయిస్ ఎట్లా ఉంది, ఎట్లాంటి సాంగ్స్ పాడిండు, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.